వారు అమర్ గారి గురించి ఏం మాట్లాడారో ఫస్ట్ ఒకసారి చూపించండి. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? అమర్ మాట్లాడుతున్నారు ఏంటి? పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే 15 లక్షల ఉద్యోగాలు. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు. పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇది మాట్లాడచ్చా అని అడుగుతున్నాను. మాట్లాడచ్చా? ఆడెవడో మాట్లాడుతున్నాడు. ఏంటి? పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే 15 లక్షల ఉద్యోగాలు. అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్ని కూడా మాకొచ్చు. ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఒకటి బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు చేసే సమోసాల కొట్లు ఏదో చేశాడు. మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. P4 విధానంలో బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత ఆవిడేమన్నారు? ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని వారేమంటారు? ఆడు ఈడు గుడ్లు కాకపోతే ఏది కావంటే అది పగలగొట్టుకోండి అనిత గారు. ఎవరు వద్దన్నారు? నీ ఇష్టం, గుడ్లు కాకపోతే గుడ్లు పగలగొట్టుకోండి, ఆమ్లెట్లు వేసుకోండి, లేకపోతే దాన్ని ఏమంటారు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, అండా బుర్జీ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోండి, ఎవడు వద్దనలా. కాకపోతే నోటికి హద్దు ఉండాలి కదా అండి మంత్రి గారు. నాలుగుకి హద్దు లేకుండా మీరు ఏది పడితే అది మాట్లాడతారు. మీరు ఆడు ఈడు అని మాట్లాడతారు. మీరు అలా కాకుండా మీ సభ్యతగా విమర్శించండి, సభ్యతగా విమర్శించండి. నేను అనిత గారికి కూడా చెప్తున్నా ఒక మాట. అమ్మ అనిత గారు, మిమ్మల్ని హోమ్ మినిస్టర్ కుర్చీ ఒకటి ఇచ్చి రాజకీయంగా చెడు మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల్ని, లేకపోతే మా నాయకుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని కించుపరుస్తూ మాట్లాడటానికి మాత్రమే మిమ్మల్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారనేది ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరూ కూడా అనిత గారిని, వంగలపూడి అనిత గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కించపరుస్తాకి, దూషించటానికి మాత్రమే ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారనేది గమనిస్తే మీ సంస్కారానికి శ్రేయస్కరం, మీ వ్యక్తిత్వానికి శ్రేయస్కరం. అది ఒక అన్నగా మీకు చెప్తున్నాను. ఎంతకు మంచి చెప్పగలిగేదే ఉంది? హితో చెప్తున్నాను మీకు, గమనించుకోండి. మీరు మరి ఏం చేస్తారు? వాయినం పెడితే వాయినం పెడతారు కదా సమాజంలో. వాయినం ఇచ్చారనుకోండి, తిరిగి వాయినం పెడతారు కదా.